అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు తెలియజేస్తున్నా. పునరుద్ధాన ఆశీర్వాదములు మీ పైన దేవదేవుడు మేలుగా కురుమరించునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములోకి మనం వెళ్ళిపోదాం. మనం చదువుకున్న దావీదు కీర్తన దైవ ధ్యాన కీర్తనలో ఆఖరి వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. మరొకసారి చదువుతున్నాను, నాతో కలిసి మీరు పలకండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఇక్కడ కీర్తనకారుడు మీరందరూ సంతోషించండి, ఉల్లసించండి, ఆనందగానం చేయండి. 3 మాటలు. ఇక్కడ సంతోషానికి పర్యాయ పదము ఆనందము, ఉల్లాసము. సంతోషించుడి, మరలా చెప్పేదను సంతోషించుడి అంటే ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడని పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ చెప్తాడు. ఇక్కడ భక్తుడు దేని బట్టి లోకంలో మనం సంతోషించాలి, దేన్ని బట్టి ఉల్లసించాలి, దేన్ని బట్టి ఆనందించాలి. ఇక్కడ సంతోషము చెప్పాలి, ఉల్లాసము, ఆనందము. దేన్ని బట్టి? అసలు నువ్వు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నావా? నువ్వు సంతోషంగా ఉంటున్నావా? నీ జీవితము సంతోషంగా కొనసాగుతుందా? అసలు సంతోషం అనేది మీ కుటుంబంలో ఉందా? ఎప్పుడు దిగులు, ఎప్పుడు శోధన, ఎప్పుడు కష్టము, ఎప్పుడు లోటు, ఎప్పుడు తగవులు, ఎప్పుడు అసమాధానం, ఎప్పుడు ఏదో ఒక సమస్య. మీరు అనొచ్చు, కుటుంబం అంటే సమస్యలు లేకుండా ఉంటాయా, శోధనలు లేకుండా ఉంటాయా, కష్టాలు లేకుండా ఉంటాయా? ఉంటాయి. ఏ కుటుంబం అంటే అది లోక సంబంధమైన కుటుంబం, భార్య భర్త బిడ్డలు కలిసి ఉండే దాన్ని ఒక కుటుంబం అంటాము. ఈ కుటుంబాలు 2 రకాలు. ఒకటి ఉమ్మడి కుటుంబం, రెండోది చిన్న కుటుంబం. ఒక కుటుంబాన్ని నేను వాట్సాప్లో చూశాను. 145 మంది. ఎంతమంది అమ్మా? ఎంతమంది? 145 మంది. వాళ్ళందరూ ఒకే కుటుంబం. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు పెళ్లికి ఇచ్చారనుకో కుమార్తెల్ని, వాళ్ళు కూడా ఇల్లు వచ్చే వాళ్ళే చేసుకుంటారంట, చేసుకున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళ మనవరాళ్ళు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఈ విధంగా 142 మంది. ఎంతమంది చెప్పండి? వాళ్ళందరూ ఒకే కుండ, ఒకే కంచం. వాళ్ళ గృహం ఒక 2 ఎకరాల
స్థలంలో ఇల్లు కట్టుకొని ఉన్నారు. పాడి పంటలు, వాడు ఒక రైతు వారి కుటుంబం అది. తర్వాత మనవరాలు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమెరికాలో ఉన్నారు, వేరే దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఆస్తులు పంచుకోలేదు, వేరైపోలేదు. వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు వచ్చినా ఇంటికి ఒక్కడే యజమానుడు ఉంటాడు, పెద్ద ఆయనే నడిపించాలంతా. ఆయన ఇష్టం లేకుండా ఇంటిలో ఎవరు ఏది కొనుక్కోకూడదు. ఒక 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదించినా అది తాత అనుమతి తీసుకోవాలి. ఆ మనవడు తాత అనుమతి తీసుకోవాలి. ఆర్థికమంతా ఆయనే చూస్తాడు, కుటుంబానంతా ఆయనే నడిపిస్తాడు. ఎవరికి ఏం కావాలో ఆయన కొనిస్తాడు, ధనమిస్తాడు, వాళ్ళు కొనుక్కుంటాడు. నువ్వు ఏ చదువుతావో నీకు ఇష్టం చదువు ఆయన చదివిస్తాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కుటుంబము మేము చాలా సంతోషంగా ఉన్నాము అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ ముఖంలో చాలా ఆనందం ఉంది. ఆ ఇంటి యజమానుడికి 115 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 115 సంవత్సరాలు జీవించున్నాడు. అన్నీ ఆయనే నడిపిస్తాడు. వాళ్ళు దేవుని కుటుంబం అది, యేసయ్యని నమ్ముకున్న కుటుంబం అది. వాళ్ళు అన్నీలే కానీ యేసయ్యని నమ్ముకొని ఆ 142 మంది కుటుంబంలో ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు 10 మందికి ఉండే వంట, 5 ఉండే వంట అంటే 10 మంది మంది ఖర్చు వస్తుందా? ఖర్చు కూడా. ఆ విధంగా ధనం కూడా బాగా సంపాదించారు. కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతున్నారు. ఒక విలేకరు వెళ్ళి, అయ్యా ఈ రోజులు 2 అన్నదమ్ములకే పడడం లేదు, 2 అక్కడికి పడడం లేదు, భార్యాభర్తలకే పడడం లేదు, నువ్వు ఎలాగా ఇంతమంది నడుపుకోగలుగుతున్నావు పెద్ద ఆయన అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నేను కాదయ్యా నడిపేది, నా ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. నేను నా యజమానులకు లోబడతాను, నాకు నా కుటుంబ సభ్యులందరూ లోబడతారు. మేమందరం వాళ్ళకి ఒక చర్చి సపరేట్గా, అమ్మా ఆ 2 ఎకరాల పొలం కూడా ఒక చర్చి కట్టుకున్నాం, ఒక పాస్టర్ని పెట్టుకున్నాం. మిగతా వాళ్ళు కూడా వస్తారు, చాలా చర్చి. వీళ్ళు 142 మంది కాక ఆ గ్రామంలో ఉండే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చర్చికి వస్తారు. ఆ పాస్టర్ తెలుసా, వీళ్ళ ముని మనవుడు, ఆ కుటుంబంలోనే ఒక ఆయన పాస్టర్. 8 మంది పాస్టర్లు ఉన్నారంట. 8 సంఘాలు ఉన్నాయి. 8 సంఘాలు ఉన్నాయి. ఇచ్చాడు. యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయాల మీరందరూ ఆనందగానం చేయుడి. అయ్యా మాకు ఈ లోకంలో ఏమైనా సంతోషం ఉందంటే అది దేవుడిని బట్టే, ఏమైనా ఆనందం ఉందంటే అది దేవుడిని బట్టే, ఏమైనా ఉల్లాసం ఉందంటే అది దేవుడిని బట్టే. మేము ఈ లోకంలో సుఖంగా జీవించగలుగుతున్నామంటే అది దేవుడిని బట్టే. దేవుడు లేకుండా మాకు సంతోషం లేదు, మాకు ఉల్లాసం లేదు, మాకు ఆనందం లేదు. మేము దేవుడి మీద ఆనందం ఉన్నాం. మేము దైవికమైన ఆలోచన కలిగి ఉన్నాం. మేము ఏ పని ప్రారంభించినా, చెప్పండి, ఏ పని ప్రారంభించినా ఆ దైవజనులు రావాలా, ప్రార్థన చేయాలా, ఆ పని ఇంట్లో ప్రారంభించాలా. ఏ పని ప్రారంభించినా ప్రార్థన లేకుండా మేము ప్రారంభించాం. ఒకవేళ మా కుటుంబంలో ఒక దుఃఖం కలిగినా దైవజనుడు వస్తాడు, ప్రార్థిస్తాడు, దుఃఖ నివారణ చేస్తాడు. మాకు ఏది జరిగినా
ప్రార్థనతో ప్రారంభిస్తాం, దేవుణ్ణి ముందు పెట్టుకుంటాం, ఆయన్ని బట్టే సంతోషిస్తాం, ఆయన్ని బట్టే దుఃఖపడతాం, ఆయన్ని బట్టే మేము జీవిస్తాం. ఆయన లేకుండా మేము జీవించాం. ఆయన్నే మా కుటుంబంలో యజమానిగా పెట్టుకున్నాం. మా కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడుతుంది. నా బిడ్డలు, నా మనవులు, నా మనవుల సంతానము, నా కుమారుడు, నా కుమార్తెలు, నా యొక్క సంతానం అంతా నా మీద ఆధారపడ్డా నేను మాత్రం దేవుని మీదే ఆధారపడతాను. దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా నేను ఏ పని మొదలుపెట్టను. మాకు 250 ఆవులు ఉన్నాయి. వాళ్ళకి మాకు 250 ఆవులు ఉన్నాయి. మా పని వాళ్ళు కూడా అదిగో వాళ్ళ కూడా ఇల్లు కట్టించేసాం. వాళ్ళు కూడా మా దగ్గరే ఇళ్లలో నివాసం చేస్తూ ఉంటారు. కోడి దూడ పుట్టిందంటే మేము దేవుడికి ఇచ్చేస్తాం. మొదటి కోడి దూడ అంటే మొదటిగా ఆవు చూడుకొచ్చి ఈనిందంటే, కోడి దూడ పుట్టిందంటే దేవుడికి ఇచ్చేస్తాం. అది దైవజనులు దాన్ని పెట్టిన తర్వాత వహించి సంఘానికంతా ఫలం తీసి పెడతాడు. ప్రతిదీ ప్రథమ ఫలం దేవుడికి ఇస్తాం. వాళ్ళకి కొన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఆ పొలంలో వచ్చే ప్రతి పంటలో ప్రథమ ఫలం దేవుడికి ఇస్తాం. దేవుడు మమ్మల్ని ఎక్కడ కూడా నోట్ చేయలే. మేము ఎప్పుడు కూడా దేనికి ఇబ్బంది పడలే. ఇదిగో ఈ రాష్ట్రం అంతా కరువు వచ్చింది కానీ మాకు కరువు లేదు. అందులో ఆ పక్క ఊళ్ళో బావుల్లో నీళ్లు ఎండిపోయినాయి. మా బావుల్లో ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. ఆ పక్క కుటుంబాల్లో దుఃఖం ఉంది, మా కుటుంబంలో ఎప్పుడు దుఃఖం లేదు. ఈ గ్రామంలో అందరి కరోనా వచ్చింది. మా యొక్క గ్రౌండ్ దాని కరోనా మా గ్రౌండ్లోకి రాలా. అది ఎంత గ్రేటు. ఇవాళ చూసారు పేపరు 258 మందికి మళ్ళా కరోనా వచ్చిందంట. నేను మొబైల్లో ఒకటి వచ్చింది అన్నాడు. ఈరోజు 258 మందికి ఆ కరోనా గడగడ ఆడించింది కదా. ఆ పెద్ద అని చెప్పిన మాట ఏంటంటే, మా కుటుంబంలో ఒక్కరికి కూడా కరోనా రాలా. 142 మంది మన కుటుంబంలో మొత్తం. అది ఎట్లా లేదయ్యా అంటే, మీరు ఊళ్ళో తిరగలేదా, తిరిగామయ్యా, పొలాల్లో తిరగలేదా, తిరిగామయ్యా, పని చేసుకోలేదా, చేసామయ్యా, కానీ మేము కూడా మాస్క్ పెట్టుకున్నాం. డాక్టర్లు చెప్పినట్టు భద్రత పాటించాం. చర్చి కరోనా వచ్చిందని చర్చి ఇప్పుడు ఆపలా. ఇతరులు కూడా మా చర్చికి వచ్చేవాళ్ళు, కానీ మాస్క్ ధరించి వచ్చి కొంచెం దూరంగా కూర్చోబెట్టాం అందరినీ. మా భద్రతనే తీసుకున్నాం. అందుకు కరోనా ఇప్పుడు దేవుని కృపలో కరోనా వచ్చింది పోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చి ఉంటుంది, పోయి ఉంటుంది కరోనా. కొందరికి తెలియదు. ఇప్పుడు నేను అనుకున్నా నా కరోనా రాలేదని. నాకు కూడా కరోనా వచ్చింది పోయింది. సీరియస్నెస్ కాలా. ఎప్పుడైనా ప్రియులారా, ఒక వ్యాధి, ఒక శోధన, ఒక బాధ మానవుడు కలుగుతుంది అంటే కలుగుతుంది. కానీ దేవుడు బిడ్డలు కదా మీరు. ఇక్కడ ఏమవుతున్నాడు అంటే, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన బట్టి ఆనందించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయారా యెహోవాను బట్టి ఆనందగాలు చేయుడి అని అంటారు కీర్తనకారుడు. మరి ఎలా ఆనందించాలయ్యా? మా కుటుంబంలో ఒక వ్యాధి ఉందే, లేక నా శరీరంలో వ్యాధి ఉందే, నా శరీరంలో ఈ వ్యాధి వల్ల బాధ కలుస్తుంది, ఎట్లా సంతోషించాలా, ఎట్లా ఆనందగానం చేయాలా, ఎట్లా ఉల్లసించాలా? దేవుని బట్టి ఉల్లసించు. నీకు వ్యాధి ఉండొచ్చు, ప్రభు మీద నీ బాధ వేసి నువ్వు సంతోషంగా ఉండు. అసలు ఒక మాట చెప్పనా, వ్యాధులకు మూల కారణం ఏంటో చెప్పనా?
వ్యాధులకు మూల కారణం ఏం కాలేమా? మన ఆలోచనే. నీ ఆలోచనే నీ వ్యాధి పెరుగుతున్నాను చేస్తుంది. ఆందోళన, భయము, వ్యాధులు రావడానికి 3 కారణాలు. అసలు సమాధానంగా ఉండడమే తెలియదు కొంతమందికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఎప్పుడు సమస్య ఉందా అని అదంతా ఉంటారు ఇంట్లో కూర్చొని. యువని ఏమందామా? ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని శాంతియుతంగా ఆలోచించరు, ఒక్కరి భాష్యంలో ఆలోచిస్తారు. మరి నీకు సంతోషం ఏమైనా, సమాధానం ఏమైనా? దేవుని మీద ఆధారపడి ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోండి. అదే చెప్పండి. ఇంకోసారి చెప్పండి. సమస్యలు రాకుండా మా కుటుంబంలో తర్వాత ఇప్పుడు ఆ పెద్ద ఆయన కుటుంబంలో 120 మంది ఉన్నారంటే, అయ్యా అందరూ మట్టి పనులు అంటే అయిపోతామని మారలేదయ్యా, ఇంకా సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకోలేదా, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా? ఒకడున్నాడు మా మనవడు ముందుడా, వాడు అమెరికాలో ఉంటున్నాడు, దేవుడు లేదు నువ్వు లేదు అని చెప్తుంటున్నాడు. వాడికి ధనబలం పెరిగిపోయింది, జ్ఞానం, లోక జ్ఞానం ఉంది, వాడి కోసం ప్రార్థన చేయాలయ్యా అంటాడు. కాబట్టి కుటుంబం అన్న తర్వాత అందరూ నీలాగా ఉండమని చెప్తుంటారు. రకరకాలైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. సర్దుబాటు చేసుకొని పోవాలి, ప్రేమించాలి, ప్రేమతో సాధించాలి. పెత్తనం చేస్తే ఆ కుటుంబం విడిపోతుంది. ప్రేమ 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 ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవాను బట్టి నువ్వు ఉల్లసించాలా, ఆనందించాలా, ఆనందగానం చేయాలి. అసలు ఎవరిని ప్రేమించాలో కుటుంబంలో చెప్పంటారా? అయ్యమ్మా, ఎవరిని ప్రేమించాలో ఎక్కువ చెప్పంటారా? నీకు లోబడి నీ మాటిని చక్కగా చదువుకునే బిడ్డలు కాదు. నీకు ఎవరైతే ఎదురు తిరుగుతారో, నేను ఎవరైతే ఎక్కువ బాధిస్తుంటారో, నీ మాట ఎవరైతే ఎన్నరో, భర్త కానీ భార్య కానీ. భార్యలు అసలు ఎన్నో అనుకోండి, భర్తలు మాట ఇప్పుడు ఫ్యాషనైజ్ అయిపోయింది. ఒకప్పుడైతే భర్తలు ఇదేవాడు కాదు, ఇప్పుడు అసలు భార్య లెక్క చేయట్లేదు. బా నీదేందా అనే కాడికి వచ్చింది రావడం. అయ్యా మరి నువ్వు అయితే రండి, కానీ నీదేం పో అంత కాడికి వచ్చారు ఆడవాళ్ళు. ఎవరు ముదిరిపోయింది ఎప్పుడో. నేను మీ గురించి చెప్పడం, దేవుని యందు భయభక్తులు నేను వారి గురించి చెప్తున్నా. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ గయ్యాటంగా మాట్లాడుకో, నోరు వేసుకొని అరవడు, వినయము విధేయత. స్త్రీకి అలంకారం ఏంటి? ఒక స్త్రీకి అలంకారం ఏంటి? వినయ విధేయతలే. అవి రెండే నీకు అలంకారం. ఒకసారి చదవండమ్మా. 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఇవాళ నేను అందిన ఆహారంలో కూడా చెప్పా, అయితే ఎక్కువ సేపు చెప్పలేదు, ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అమలు 5 వచ్చిన కూడా కదా, 3వ వచ్చిన వస్త్రములు అంటే విలువైన వస్త్రాలు. వస్త్రములు అంటే విలువైన వస్త్రాలు, మామూలు వస్త్రాలు అనుకుంటా. వస్త్రం అదే ఉంది కదా. అంటే ఈ ఊరితో చెప్పాడు పేతురు గారు ఇక్కడ మాట. మా ఇలాంటి స్త్రీలాగా మీరు ఎక్కువ మంది కాబట్టి మీరే చెప్తున్నా, మా పురుషులు ఇద్దరే ఉన్నాము. ఇప్పుడు 1 ఎవరితో చెప్తున్నాడు పేతురు గారు?
స్త్రీలారా అంటే జడ వేసుకోకూడదా? అందుకే నేను సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎరగోసుకుంటారు. అందుకనేమో పాపం దేవుడి వాక్యాన్ని పాటిస్తున్నాడు. వాడు జడ వేసుకోరు. అది వాళ్ళ టైం కలిసి వస్తుంది, మీకు అర్థం కాదు. అది ఫ్యాషన్ మనం అనుకుంటాం, కానీ ఈ దూకోవడం జడ వేసుకోవడం వాళ్ళ చేత కూడా కాదు. ఇందుకని అమ్మమ్మలు వేసేవాళ్ళు వారికి ఎరగోసుకొని ఏంటంటే అనుకొని పోతా ఉంటాం. అది వాళ్ళ టైం కలిసి వస్తుంది. సరే, అది వాళ్ళ ఫ్యాషన్, మనం అది తప్పని మనం చెప్తాం. బైబిల్ ప్రకారం జడ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? ముడేసుకోవాలా? జడ ఏముందా? కాబట్టి జడేసుకోవచ్చు. అదేమ్మా, అమ్మా నేను చెప్తాను. జడలు అన్నాడు, జడేసుకోవాలమ్మా. అమ్మా జడేసుకోవాలా? ముడేసుకో, జడేసుకో. జడలు వేరు, జడ వేరు. దేవుడు జడ ఎటులు ఇచ్చాడు కదా. మరి జడేసుకోకుండా ఎడవసుకుంటే దేవుడు కూడా జడలు అనుకోండి. తర్వాత బంగారు నగలు ఇంకొక కమ్మే, చెవులకి ఏమో కమ్మలు, చిన్న కమ్మలు, ఒక చిన్న దండ వేసుకోవడం భక్తి ఆడుతుంది. ఇక్కడ ఏం చెప్పలా, వేసుకోకూడదని చెప్పలా. మీరు దేవుడి వాక్యాన్ని ఒక్కరి వాక్యంగా ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వీళ్ళు బట్టి అలంకారం మీకు అలంకారంగా చేసుకోకండి. తగు మాత్రమైన వస్త్రాలు ధరించుకోండి, తగు మాత్రంగా జడేసుకోండి, తగు మాత్రంగా ఏదన్నా ఒక కన్నె, ముక్కు కన్నె పెట్టుకోండి. ఆభరణాలు మీద మక్కువ స్త్రీలకు ఎక్కువని అలంకారము ధరించుకొని ఎప్పుడు అలంకారం అనేది మనసు. ఒక అమ్మంట, నాకు తెలుసు అమ్మ, ఒక అమ్మ కానీ మీరే బాగా హలో బాగా ఏనండి. ప్రతి ప్రకటన చూసి యూట్యూబ్లో నేను తెల్లంగా రావాలని వాళ్ళు చెప్పిందంతా కొనుక్కొని పూసుకుంటుందంట. వాళ్ళు చెప్పిందంతా సిటీలో ఉంది కాబట్టి బ్యూటీ పార్లర్కి పోతుందట. నెలలో 3 రోజులు వాళ్ళు ఒక బ్యూటీ పార్లర్కి పోతే కుదరదంట. ఒక నెల ఒక దగ్గర, ఒక నెల ఒక దగ్గర, ఒక నెల ఒక దగ్గర. ఈ విధంగా మొహం రుద్దించుకొని చివరికి వికృత ఆకారం ఏర్పడిపోయిందంట. ఆ లోషన్స్ పూసి శర్మై వెళ్ళిపోయి నల్లగా అయిపోయి గద్దులుగా వచ్చేసి ముఖం అంతా కాయలు కాటేసింది. అంటే అలంకారం కోసం తాపత్రయపడ్డమది. దేవుడిచ్చిన రంగు చాలదా? దేవుడిచ్చిన ఆ అందం చాలదా? ఇక్కడ పేతురు గారు స్త్రీలకు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారంటే, స్త్రీలు అందంగా ఉండాలని ఆశపడేవాడు, తప్పులేదు. ఎంతవరకు ఇక్కడ ఆత్మీయ అలంకారం గురించి చెప్తాడు, అక్షయ అలంకారం గురించి చెప్తాడు, హృదయ అలంకారం గురించి చెప్తాడు. మృదువైనట్టు, సాధువైనట్టు. మా ఎంత గొప్ప మాట అది! అది ఎవరికమ్మది? మృదువుగా ఉండాలి స్త్రీ అంటే. మాట కూడా మృదువుగా ఉండాలి, కఠినంగా మాట్లాడకూడదమ్మా. నీ నోట్లో నుంచి కఠినమైన మాట రావడము అది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీకి అది పద్ధతి కాదు. మా సిస్టర్లు కూడా అట్టే మాట్లాడకూడదు. మేడం కూడా ఒకప్పుడు అట్టే మాట్లాడకూడదు. వాళ్ళిద్దరు చూస్తున్నారు అని చెప్తారు. నీ సంగతి మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలా, నీ సంగతి మా కొడుకు చెప్పాలా. నువ్వెంట మాట్లాడతావు? ఇజ్రాయేల్ చెప్పాలా. నువ్వు మాట్లాడుతావు ఏసుకోకూడదు అట్టకూడదు కాదు. కాబట్టి అమ్మా మృదువైన మాట ఏం చేస్తుంది తెలుసా? ఆలేమా
న్యాయం నుంచి తింటా ఉంటాడు అనుకో, నువ్వు కూడా తిరిగి ఏమవుతుంది, చలిగా దబ్బిడైపోతుంది. అదే కాకుండా మృదువుగా తిట్టుకొని తప్పించుకొని పోయి మళ్ళా ఇందాక అవతల మాట్లాడేది అని చెప్పి నువ్వు వేసుకోకూడదు. మృదువుగా ప్రేమగా మృదువైనట్టు అమ్మా, మృదుత్వము అనేది స్త్రీకి దేవుడిచ్చిన వరం. అది వినయము, విధేయత, అక్షయాలంకారాలైన అంటే ఒరే అయ్యా స్త్రీలారా, అమలారా, మీరు బాహ్య అలంకారం కోసం తాపత్రయపడద్దు. దేవుడికి ఇష్టమైంది, దేవుడికి ఘనమైంది ఏంటంటే ఆత్మీయ అలంకారము అని ఇక్కడ పేతురు గారు స్త్రీ ప్రత్యేకంగా చెప్తాడు. పురుషులకి కాదు కదా అని కాదు, పురుషులు కూడా ఘనమైంది ఏంటి, అక్కడ దేవుడికి విలువైంది ఏంటి, ఏ నగలు పెట్టుకోకుండా జల్లు వేసుకోకుండా ఉండడం దేవుడికి విలువైంది కాదు. దాని గురించి కాదు అన్న దేవుడు యొక్క ఆయన మాట. అక్షయ అలంకారము దేవుడికి విలువైంది. బహుమాత్రంగా ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండండి. మిమ్మల్ని చూడగానే ఇది దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు. అతిగా అలంకరించుకుంటే కొందరు పెదాలు చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ లిప్స్టిక్లో ఏమంటారు అంటే ఆ లిప్స్టిక్ని పూసుకొని నాశనం చేసుకుంటున్నా ఆయన చూస్తుంటే ఆ రాక్షసి ఉంటుంది చూడు, ఎర్ర రాక్షసో నల్ల రాక్షసో. ఆ నల్ల రాక్షసి ఈ రంగు ఎర్ర రంగు ఉంటుంది తమ్మలు. ఎందుకు దేవుడిచ్చిన ఈ ఈ సౌందర్యాన్ని పోగొట్టుకుంటాం? అదే నీ ఆత్మ సౌందర్యంగా ఉంటే నీ ముఖం కూడా సౌందర్యంగా ఉంటుంది. అవునా కదా చెప్పండి? మన హృదయంలో సమాధానం ఉంటే మన ముఖం ప్రశాంతంగా ఉంటుంది. అదే చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మన ముఖం సౌందర్యంగా కనబడాలంటే ముఖంలో హృదయంలో క్రోధం ఉండకూడదు, హృదయంలో కోపం ఉండకూడదు. హృదయంలో ఏముండాలా? సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, ఉల్లాసం ఉండాలా, హృదయంలో ప్రేమ ఉండాలా. ఎంత కోపిష్ఠుడైనా, ఎంత క్రోధం కలిగిన వారినైనా నిన్ను కొట్టాలి, నిన్ను హింసించాలి అనుకునే వాళ్ళనైనా నీ మాట చేత, నీ ప్రవర్తన చేత నువ్వు వాళ్ళ మార్చవచ్చు. నిన్ను ద్వేషించాలి అనుకునే వాళ్ళు నిన్ను ప్రేమించేటట్టు చేసుకునే మనసు, హృదయాంతరంగము, హృదయ సౌందర్యం, మృదువైన మాట, మృదువుగా ఉండే మాట. మనమందరం కూడా ప్రియులారా ఉల్లాసము, సంతోషము, సమాధానము ఈ మూడు కలిగి ఉండాల క్రైస్తవ కుటుంబం. ఎవరు ఉల్లాసం ఉంటారు? యథార్థ హృదయులారా ఆనందగానం చేయండి అంటాడు. చెప్పండి కొడుతూ దేవుడు మరి పడతాడు. ఎవరమ్మా ఆనందగానం చేసేది? యథార్థంగా జీవించే వాళ్ళే. యథార్థంగా జీవించే వాళ్ళు ఆనందంగా ఉంటారండి. పైన ఒకటి ఏమంటే లోపల ఒకటి, లోపల పురుషుడు వేరు, పై పురుషుడు వేరు. వేదాంతో మాట్లాడే మాటలు వేరు, హృదయంలో ఆలోచించేది వేరు. అలాంటి వారికి ఉల్లాసం ఏడుంటుంది, అలాంటి వారు సంతోషంగా ఏడుండగలరు, అలాంటి వారు ఆనందంగా ఏడుండగలరు. నీలో ఉన్న కుళ్ళే నీ ఎముకలకు అసూయ, నీ ఎముకలకు కుళ్ళు. పక్కింటోళ్ళు బాగుంటే ఎందుకు అసూయ? పక్కింటోళ్ళు పెరిగిపోతుంటే ఎందుకు కుళ్ళుకొని తెచ్చి నువ్వు కుళ్ళిపోతావు, నీ ఎముకలు కుళ్ళిపోతాయి. వాళ్ళు బాగుంటే మేలు కదా, ఎప్పుడైనా మనం కూడా సాయం చేస్తారు కదా. వాళ్ళు పచ్చగా ఉంటే మనం కూడా పోయి ఆ పచ్చదనం కింద కొంచెం సేవ తీసుకోవచ్చు కదా. వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే మనకు కూడా సహాయంగా ఉంటారు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించరు? సాతాను ఆ విధంగా ఆలోచించదు. చప్పట్లు కొడుతూ దేవుడు మేలుపడతాడు.
సాతాను ఆ విధంగా ఆలోచించదు. దైవిక సంబంధమైన మనసు అయితే మన వారు అభివృద్ధి చెందుతూ ఉంటే, మన వారు ఉన్నతమైన స్థానం పోతూ ఉంటే మనం కూడా వారితో కలిసి ఆనందిస్తాం. రండి, నాతో కలిసి ఆనందించండి నా ప్రభు మా పట్ల చేసి నీ కార్యాలకు అని ఎందుకు పిలుచుకుంటారు? విశ్వాసంలే కదా, సంఘస్థులే కదా. కృతజ్ఞత కోట ఇంట్లో మేము పెట్టుకుంటున్నాం. ఎందుకు? దేవుడు మాకు చేసి నీ ఉపకారాలకు. రండి మీరు కూడా దేవుడిని స్తుతించుడు అని ఎవరిని పిలుస్తారు? మనలే కదా. మరి కృతజ్ఞత కూటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడు వాళ్ళు చేసిన ఆ తల్లి సాక్షి చెప్తా ఉంటే చెప్పిందిలే, కానీ ఆయన ఆమె ఎంత సంపాదించిందో ఈయన ఎంత సంపాదించిందో వాళ్ళు తెలుసు అని చెవులు కొట్టుకునే వ్యవహారాలు కొంతమందికి ఉంటాయి. మరి నువ్వు ఎట్లా సంతోషంగా ఉండగలవు? నువ్వు ఎలా ఉత్సాహంగా ఉండగలవు? నీలో ఎంత ఆనందగానే ఉంటుంది. మాడిపోయి ఒకవేసుకొని ఉంటావు. చివరకు ఎముకలు కుళ్ళిపోతాయి లోపల 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 లోపల. అభివృద్ధి చెందే వాళ్ళకు తో కలిసి మీరు సంతోషించండి. వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి. వీలు కాకపోతే వాటి గురించి ప్రార్థన చేయండి. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాడు. మన బిడ్డలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలి. ఒకవేళ బిడ్డలు అభివృద్ధి చెందాలా, మనవలో మనవరాళ్ళైనా మనం ఆ విధంగా చదివించాలి, ఆ విధంగా క్రమపరచాలి. ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆ కుటుంబము ఎవరిని ఏమి ఎందువల్ల ఆ విధంగా ఆ కుటుంబం అభివృద్ధి చెందింది, ఎందుకు ఆ కుటుంబం సంతోషంగా ఉంది, ఎందుకు ఆ కుటుంబం ఆనందంగా ఉంది, ఎందుకు ఆ కుటుంబంలో ఉల్లాసం ఉంది అంటే ఆ కుటుంబము దేవునికి ప్రోత్సాహం ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుడు బయటపడుతుంది. ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆ కుటుంబంలో ఎందుకు శాంతి ఉందయ్యా? ఆ కుటుంబంలో తగులు లేవే, ఆ కుటుంబంలో సమాధానం ఉంది. ఆ కుటుంబంలో ఒకవేళ అరుచుకున్న వెంటనే ఒకటైపోతారే, వాళ్ళు ఎప్పుడు వేరుగా ఉండడం మేము చూడలేదే. ఆ కుటుంబంలో వారి బిడ్డలు అభివృద్ధి చెందుతూ ఉన్నారే, వారి ఆర్థికమైన సంబంధమైన ఇబ్బందులు ఆ కుటుంబంలో లేవే. కారణం ఏంటంటే ఆ కుటుంబం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబము. చప్పట్లు కొడుతూ దేవుని భయపరచండి. మనం కూడా ఆ విధంగా ఉండొచ్చు కదా, మన బిడ్డలు కూడా ఆ విధంగా పెంచవచ్చు కదా. మనం కూడా దేవుని దగ్గర ప్రార్థించే తల్లి ఆ కుటుంబంలో ఉందయ్యా, ప్రార్థించే తండ్రి ఆ కుటుంబంలో ఉన్నాడయ్యా, ఆ కుటుంబంలో బిడ్డలు ప్రార్థిస్తారయ్యా, ఆ కుటుంబంలో అందరూ దేవునికి స్తుతిస్తారయ్యా, దేవుని యొక్క అందరూ భయభక్తులు కలిగి ఉంటారయ్యా. ఆరాధన అంటే కుటుంబం అంతా పనిచేస్తుందయ్యా. దేవుని కార్యాలంటే ముందుంటుందయ్యా కుటుంబం అన్నిటికీ. సంఘంలో కార్యం జరుగుతుందంటే అందరూ పనిచేస్తారయ్యా. మరి ఆ కుటుంబంలో సంతోషం ఉండగా, ఆ కుటుంబంలో ఆరోగ్యం ఉండగా, ఆ కుటుంబంలో ఆనందం ఉండగా నీ కుటుంబంలో ఎందుకు ఉండదు? నువ్వు దేవుని కార్యాలంటే పట్టించుకోవుగా. దేవుని సంఘం అంటే నీకు ఇంట్రెస్ట్ లేదుగా. ఏదో వచ్చావా, పోయావా, తిన్నావా, పడుకున్నావా, నిద్ర లేచావా, ఇది బతుకు. నిజంగా దేవుని ఎందుకు భక్తులు కలిగి దేవుళ్ళు ఆనందిద్దాం. దేవుని సంఘంలో మనము దేవుని ఎందుకు భక్తులు కలిగి జీవిద్దాం. అప్పుడు ఇక్కడ ఏమంటారమ్మా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. నీతిమంతులారా, యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 33వ వచనంలో సంగీతంలో 1వ చరణంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము.
శోభస్కరము అంటే అర్థం చెప్తారు, చెప్పండి ఎవరైనా. మంచిది, మేలైనది, మంచిది, మేలైనది, శోభాస్కరము. స్తుతి చేయుట ఎవరికి? యథార్థవంతులకు. నువ్వు యథార్థంగా జీవిస్తూ దేవుని భయభక్తులు కలిగి ఉంటూ స్తుతి చేస్తే అది నీకు మంచిది, శోభ తెచ్చిపెడుతుంది. శోభ అంటే ఏంటమ్మా? శోభ అంటే అందము అని అర్థం వస్తుంది. శోభ అంటే ఆనందం అని అర్థం వస్తుంది. శోభ అంటే అలంకారం అని అర్థం వస్తుంది. శోభిత రూపిణి అంటే ఆ కుటుంబంలో ఒక శోభ వచ్చిందని అంటారు. ఆ కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది, ఆ కుటుంబంలో సంతోషం వస్తుంది, ఆ కుటుంబంలో ఆనందం వస్తుంది. ఎప్పుడూ స్తుతి చేస్తూ ఉన్నప్పుడు. కాపాడు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఉండాలి, స్తుతి ఉండాలి. స్తుతి చేయుట యథార్థ వంతులకు శోభస్కరము. నువ్వు స్తుతి చేస్తూ ఉండాలి. నీ కుటుంబంలో శోభ, అందం వస్తుంది, ఆనందం వస్తుంది, ఉల్లాసం వస్తుంది, సంతోషం వస్తుంది. శోభాయమానంగా అంటే అభివృద్ధి పదంలో నీ కుటుంబం నడిపించబడుతుంది. ఏ ఇబ్బందులు సంబంధాలు ఉండవు, ఏ లోతులు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ కన్నీరు ఉండవు, ఏ కనగండ్లు ఉండవు. వ్యాధులు వచ్చినా అవి కూడా పారిపోతాయి. బాధలు కలిగినా తెల్లవారేకి సంతోషం కలుగుతుంది. దుఃఖం కలిగినా తెల్లవారేసరికి నీతి సూర్యుడు ఉదయించేసరికి నీతిమంతుడైన ఆ నీతి సూర్యుడు ముఖదర్శనం చేస్తే నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. స్తుతి చేయటంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎందుకు యథార్థవంతులకు అన్నాడు అంటే స్తుతి చేయాల్సింది యథార్థవంతులేనా? ఏదో చేయకూడదా? చేయకూడదు. ఎవరికి శోభస్కరం అంటే యథార్థంగా జీవించేవాళ్ళు ప్రార్థన చేయండి. వెంకటేష్ గారు ప్రార్థన చెయ్యొద్దు. వెంకటేష్ గారు అంటే ఎవరు? అయ్యమ్మ చెప్పు, ఎవరిని వెంకటేష్ గారు అంటావు? ఏసు వేసుకొని మన ఇంటికి వస్తాడు ఒకడు. కుదా ఏసు వేసుకొని ఒకడు వస్తున్నాడు. నేను చూసినా ఒకరోజు చర్చి దగ్గరికి వస్తే వాడు కూర్చొని వాడు డ్రెస్అప్ అవుతా ఉన్నాడు. మొత్తం కాళ్ళు చూసి అన్నీ కట్టి అన్నీ. నేను చాలాసేపు 10 నిమిషాలు చూసేవాడు నిలబడి. కానీ ఎంత బాగా తయారైపోయాడు. అమన విభూతి చూసి అమన ఆ సంచి వేయించుకొని అప్పుడు ఇచ్చేది వాడిని పగటేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు ఆ విషయం? ఎందుకు వేసుకున్నాడమ్మా? బతకడానికి, బతుకు తీరు కోసం. మళ్ళా వస్తాడు, దాన్ని ఇప్పేస్తాడు, ప్యాంట్ సొక్కేసుకుంటాడు. జలసాగు వాడు పోయి దాన్ని పగటేసుకున్నాడు. పగటేసుకాడు ఏసై దగ్గర బతికిరాదమ్మా. వేషధారులు అన్నాడు బైబిల్ మాట. వేషనైనా ప్రేమిస్తాం కానీ క్షమిస్తాను కానీ డేంజరు. వేషధారులు ఉంటూ దేవుడి దగ్గర ఉంటూ ఎవరితోనే చెడగాటవాడు. కానీ భక్తి విషయంలో, ప్రభు విషయంలో నాటకాలు ఆడదు, చెడగాటం ఆడదు. ఉంటే ప్రభు దగ్గర నీతిగా నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. అంటే నువ్వు మరే నీతిగా ఉండవా, నువ్వు భక్తిగా ఉండవా, ప్రయత్నం చేయాలి కదా. నేను దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అనే ఆశ నేను కలగాలి కదా. ఎప్పుడుకి ఎదుటి వారి తప్పులు పట్టడం. అందుకే ఇక్కడ అన్నది యథార్థవంతులకు స్తుతి చేయుట శోభస్కరము. నువ్వు నిజంగా యథార్థంగా ఉండి, ఎవరు యథార్థవంతులు?
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు యథార్థవంతులు. దేవుణ్ణి బట్టి ఆనందించేవాడు యథార్థవంతులు. దేవుణ్ణి బట్టి జీవించేవాడు యథార్థవంతులు. దేవుడినే తన గృహంలో యజమానుడుగా చేసుకుని తన జీవితంలో ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చేవాడు యథార్థవంతుడు. కాబట్టి యథార్థంగా జీవిస్తూ స్తుతి చేస్తే నేను చెప్పిన 10 ఆశీర్వాదాలు నీ కుటుంబంలో వస్తాయి. హల్లెలూయా. చెప్పండి దేవుని మహిమ. కావున ఈ పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటనగా, నువ్వు ఆనందగానం చేయాలా, నువ్వు సంతోషించాలా, నువ్వు ఉల్లసించాలా, నువ్వు స్తుతి చేయాలా. హల్లెలూయా. అలాంటి స్తుతి ఆత్మతో నా ప్రభు మన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ నింపుడుగాక. స్తుతి ఆత్మతో నింపుడుగాక, ప్రార్థనాత్మతో నింపుడుగాక, సంతోషం కలిగిన ఆత్మతో నింపుడుగాక, ఉల్లసించే ఆత్మతో నింపుడుగాక, శోధనను జయించే శక్తితో నా ప్రభు మన బిడ్డలను ఆశీర్వదించునుగాక. యథార్థవంతులారా ఆనందగానము చేయండి, యెహోవాను బట్టి సంతోషించండి, యెహోవాను బట్టి ఉల్లసించుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనసులో ఏముందో నోటితో అదే పొందుదాం. నోటితో ఏం పలుకుతున్నామో మనసులో అదే ఆలోచిద్దాం. ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నావు, నువ్వు ఒక బిడ్డను ఆశీర్వదిస్తున్నావు, ఒక బిడ్డను దీవిస్తూ ఉన్నావు. అది పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆ బిడ్డలు దీవించండి. అది నిజంగా ఆ బిడ్డలు దీవించకరంగా మారండి. మనసులో ఒకటి పెట్టుకొని ఒక రకంగా జీవిస్తూ ఆ బిడ్డలను ఆశీర్వదించి కాకండి. యథార్థమైన మనసు ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అసలు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు ముట్టుకునే వాళ్ళు లేదు కదా, మోసం లేదు కదా, నిజంగా యథార్థంగా ఉంటావు కదా, ఎంత ఆనందంగా ఉంటుందండి. నీతిమంతులంట సింహం వలె తలెత్తుకుని జీవిస్తారంట. భక్తిహీనులు తలెత్తుకొని జీవించలేదు. దొంగ మొహం నలుపు, ఎవరు మొహం నలుప? దొంగ మొహం నలుపుగానే ఉంటుంది. వాడు తలెత్తున్నాడు, వాడు చూపే ఒక రంగం ఉంటుంది. దొంగ చూపు అంటాం దాన్ని. వాడు డైరెక్ట్గా మనిషి అని చూడడు, ఇటు చూస్తుంటాడు. ఎందుకు వాడి మనసులో ఉండేది అదే బుద్ధి కదా, దొంగ బుద్ధి. యథార్థంగా ఉండేవాళ్ళు తలెత్తి చూస్తారు, సంతోషంగా మాట్లాడతారు, నమ్మకాలు సేకరిస్తారు, ఆశీర్వదిస్తారు, నీతో కలిసి ఆనందిస్తారు, ఉల్లాసంగా ఉంటారు. ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మనతో దేవుని వైపుగా. యథార్థమైన మనసుతో నువ్వేం చేయాలంట? స్తుతి చేయాలి. అప్పుడు శోభస్కరము. నీ కుటుంబానికి శోభ అంటే అందము, అలంకారము, ఆనందము, ఆశీర్వాదము, సర్వ సంపదలు ఈ శోభస్కరంలోనే ఇన్ని ఉన్నాయండి. ఈ శోభస్కరం అనే మాటలో 10 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ కలగాలంటే యథార్థమైన మనసుతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ మనము రాబో కాలంలో దేవునిలో కొనసాగుదుము గాక. అలాంటి కృప నా ప్రభువుని యేసయ్య మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యం దీవించుగాక. ఈ వాక్య నిమిత్తం